ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రీతిగా మరి దేవుని సన్నిధిలో మనందరము కలుసుకుని దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపిన విధానం ఎంతో గొప్పదని నమ్ముతూ ఉన్నాను. కొద్దిసేపు మరి మా తల్లిగారు సాక్ష్యము, నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మాది గోపవరం అనే గ్రామం అండి. మా నాన్నగారి పేరు శేషారావు గారు కురేళ్ళ, అమ్మ పేరు సూర్యకాంతమ్మ. మా ఇంట్లో మొదటగా రక్షణ పొందింది ఎవరనంటే సూర్యకాంతమ్మ గారే. మా నాన్నగారు కూడా తదుపరి మరి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో చక్కగా దేవుని సన్నిధికి మా అమ్మగారు మా నాన్నగారు కలిసి వెళ్ళటం. వాస్తవానికి మా అమ్మగారు దేవుని తెలియని వారే, మా నాన్నగారు కూడా దేవుని తెలియని వారే. అయితే ఒకానొక సందర్భంలో తల్లి మరి ఆమెకు ఉబ్బసం ఉండేదట. అలాంటి సమయాల్లో ఒకసారి మా గ్రామంలో ఉన్న అమ్మగారు ఉన్న టైంలో టీచర్ గారు దారం రాజారావు గారు మాస్టర్ అండి, వాళ్ళ మిస్సెస్ టీచర్ గారు పేరైతే ఐడియా లేదు కానీ చెబుతూ ఉండేది అమ్మ ఇవన్నీ. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం నొప్పి ఉంటే ఇస్తారా, చుట్ట కాల్చుకుంటానని అందట. టీచర్ గారు అన్నారట, అమ్మ నొప్పేంటి, చుట్ట ఏంటి, నీ వయసు ఏంటి, నువ్వు యవనస్తురాలివి, నీకు ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు, నువ్వు చుట్ట కాలమని చెప్పింది ఎవరు ఏంటని అడిగితే అమ్మ అందంట, ఉబ్బసం ఉందండి, ఆ ఉబ్బసానికి చుట్ట కాలిస్తే తగ్గిపోద్ది, ఉబ్బసం తగ్గుద్దని మా పెద్దవాళ్ళు చెప్పారు, అందుకే కాలుస్తున్నాను, లేకపోతే నాకు అలవాట్లేదు అని అంటే, చుట్ట పారేయమ్మా, అలా చుట్ట కాలవకూడదు, నీకు ఉబ్బసం తగ్గాలంటే దేవుడు తగ్గిస్తాడు, నేను చెప్తాను ఆయన గురించి, వింటావా అని అడిగిందంట. వింటానమ్మా అని ఆ రోజు నుంచి ఆ చుట్ట పారేసి ఆమె టీచర్ గారు చెప్తున్న ఆ విషయాలు, బైబిల్ గ్రంథంలోని విషయాలు విని, ఆయన రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నీకు బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, నీ కుటుంబాన్ని పోషించే దేవుడు అని చెప్పి ఆ టీచర్ గారు ఆమెతో మాట్లాడటం జరిగింది. ఆమె ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళకముందు ఇంటి దగ్గర పనులు చేసుకునే టైంలో కొంతమంది టీచర్ గారి దగ్గరికి వెళ్ళేవాడట అమ్మగారితో పాటు. అమ్మగారు, తర్వాత దొండపాటి సీతమ్మ గారు, కురేళ్ళ ధనమ్మ గారు, కొరపాటి అన్నామణమ్మ గారు, ఈద రాములమ్మ గారు, ఈ రీతిగా కొంతమంది అమ్మ ద్వారా వాళ్ళందరూ కలిసి టీచర్ గారి ద్వారా రక్షించబడినట్లుగా అమ్మ తెలియజేసింది. ఆ తదుపరి వీళ్ళందరూ కలుసుకొని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవారట. ప్రియులారా, ఒక తరుణంలోనే అమ్మకి ఒక పాప పుట్టింది. పుట్టిన తర్వాత చిన్నప్పుడే ఏదో జబ్బు చేసి చనిపోయింది. తర్వాత మళ్ళీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మళ్ళీ 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను అని అమ్మ చెప్పింది. ప్రియులారా, అందరినీ, మా ముగ్గురిని కూడా చిన్నతనం నుండి దేవుని సన్నిధిలో పెంచుతూనే వచ్చింది. దేవుని వాక్యం తెలుసు, తర్వాత ఆయన సన్నిధిలో పాడటం తెలుసు, ఆ తర్వాత దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం తెలుసు. చిన్నప్పటి నుంచి దేవునితోనే సహవాసం కలిగి ఉన్న మేము మా గ్రామంలోనే మా అమ్మగారి ద్వారా మంచి విశ్వాసంలో కలిగిన కుటుంబం. మా నాన్నగారు కూడా ప్రతి ప్రార్థనకు వెళ్ళి డ్రమ్ కొడుతూ పరిచర్య చేస్తూ ఉండే కుటుంబం. టోటల్గా అప్పటి నుంచి మా కుటుంబం క్రైస్తవ కుటుంబంగా మారిపోయింది. ప్రియులారా, తర్వాత 2 ఆడపిల్లల తర్వాత నేను మొక్కుబడి చేసుకుంటే పుట్టానట, నాకు కూడా ఒక మగబిడ్డని ప్రభువా నీ సేవకు ఇస్తాను అని. తదుపరి దేవుని కృప, అమ్మ ప్రార్థన దేవుడు ఆలకించి
నన్ను అమ్మకి మగబిడ్డగా అనుగ్రహించారు. అయితే చిన్నప్పుడే నాకు లివర్ జబ్బు చేసిందట. జబ్బు చేసినప్పుడు అమ్మ విజయరామరాజు గారని కలిదిండి ఆయన దగ్గరికి వెళ్ళారట. ఆ తర్వాత కైకలూరులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. ఇద్దరు కూడా అన్నారంట, అమ్మ నీ కొడుక్కి లివర్ జబ్బు చేసింది, అది తగ్గటం కష్టం, చనిపోతాడు అని చెప్తే అమ్మ రాత్రి ఇంటికొచ్చి మోకరించి సందకాడే మోకరించి ప్రార్థన చేసిందట. తెల్లవారుజామున 4 గంటలకు ఒక హస్తం నా మీద నుంచి వెళ్ళడం అమ్మ చూసింది దర్శనంలో. అయితే అంత క్రితం ఒక 3-4 రోజులు బట్టి ఇక నేను ఆకలి అనట్లేదు, మూసిన కన్ను తెరవట్లేదట. వాస్తవానికి లివర్ జబ్బు అంటే అరుగుదల ఉండదు, తర్వాత సరిగ్గా పని చేయకపోతే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. డాక్టర్ ఆల్రెడీ చెప్పేశాడు. ఆ రాత్రి నా పరమ తండ్రి నాకున్నాడు, ఆయనే బాగు చేస్తాడు నా కుమారుడిని ఆమె మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆ రాత్రి ఆ దర్శనంలో చూసిన హస్తం చూసిన దానికంటే ముందుగా మరి చర్చి దగ్గర నుంచి ఒక పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకుని వస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని సేవకులు ఇప్పుడు ఆనందరావు గారు అనమాట, చాలంటి వాళ్ళ అమ్మగారు యవ్వన కాలంలో ఉన్నారు. అమ్మతో పాటు బైబిల్ రీడింగ్ చేస్తూ ప్రార్థన చేస్తూ అమ్మ ద్వారా రక్షించబడిన వ్యక్తి ఆమె మధ్యరాత్రిలో యూరిన్కి బయటకు వచ్చినప్పుడు ఆయన వస్తూ ఉంటే, అయ్యా నాకు చిన్న ప్రార్థన చేశానండి బాగోలేదు అని అయ్యగారిని అడగటం, ఆయన సూర్యకాంతమ్మ గారు అమ్మాయికి బాగోలేదమ్మా ఆగు అని చెప్పి అక్కడి నుంచి ముందుకు రావటం. ఆ తర్వాత మా గ్రామంలో పందుల నాగయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ మిస్సెస్ ఆవిడికి బాగోకపోతే ఆవిడ కూడా యూరిన్కి వచ్చినప్పుడు అయ్యగారు వెళ్తూ ఉంటే, అయ్యగారు నాకు కొంచెం ప్రార్థన చేయండి అని అంటే, ఆగమ్మ సూర్యకాంతం కొడుకు బాగోలేదు అక్కడికి వెళ్ళాలి అని అంటే, అప్పుడు ఆమె ఆయన కాళ్ళ మీద పడి అడ్డంగా పడిపోయి ప్రార్థన చేసేలే అంటే, ఆగమ్మ అని చెప్పి పక్కకు తోసి అక్కడికి వచ్చారట. అమ్మ హస్తం మాత్రమే చూసింది. అయితే వాళ్ళిద్దరూ కూడా ప్రత్యక్షంగా దేవుని సేవకుని రూపంలో వస్తున్న దేవుని వారు చూసి ఉదయకాల సమయమునే అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా బాబు ఎలా ఉన్నాడు, రాత్రి దేవుని సేవకులు ఒక వ్యక్తి రూపంలో వచ్చారు పలానా ఆయన అని చెప్పి మమ్మల్ని ప్రార్థన చేయమంటే ఇలా జరిగిందని చెప్పి ఇద్దరు సాక్ష్యం ఇచ్చారట. అమ్మ చాలా సంతోషపడింది. ప్రియులారా, ఉదయాన్నే ఆ హస్తం ఎప్పుడైతే నా మీద నుంచి అలా వెళ్ళిందో నేను వెంటనే లేచి, అమ్మ ఆకలవుతుంది అన్నం పెట్టు అన్నానట. వెంటనే అమ్మ అప్పటికప్పుడే వంట చేసి నాకు స్నానం చేయించి భోజనం పెట్టి భుజాన వేసుకొని కలిదిండి విజయరామరాజు గారి దగ్గరికి వెళ్ళిపోయిందట. అమ్మ మళ్ళీ వచ్చేవేంటి, నిన్నే చెప్పాను కదా నీ కుమారుడు బ్రతకడని చెప్పాను కదా అంటే, నిన్న కాదండి ఈరోజు చూడండి నా కుమారుడిని ఒకసారి చెకప్ చేయండి అని అంటే, ఆయన చెకప్ చేసి, ఏంటమ్మా రాత్రే కదా చనిపోతాడు, చనిపోయే పరిస్థితి అది, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావనంటే, అప్పుడు ఆ డాక్టర్ గారు వెనకాల సీటు వెనకాల గాంధీ గారు నెహ్రూ గారు అటుపక్క ఇటుపక్క ఉండి మధ్యలో యేసుప్రభు ఫోటో ఉందట. అదిగండి ఆ పరమ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను రాత్ర, ఆయన బ్రతికించాడు అని అంటే ఆయన అన్నాడట, నిజంగా నీ దేవుడు గొప్పవాడు అని చెప్పి అమ్మతో అని, ఆయన సజీవం గల దేవుడు, నిజంగా నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడమ్మా అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడట. వెంటనే మళ్ళీ కైకలూరు తీసుకొచ్చి మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గర కూడా చెప్పినప్పుడు ఆయన కూడా అలాగే నీ దేవుడు గొప్పోడమ్మా అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడట. ప్రియులారా, ఆ రోజు చనిపోవలసిన నన్ను అమ్మ తన ప్రార్థన ద్వారా, ఎందుకనంటే వాగ్దాన పుత్రుడిని కనుక ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను బ్రతికించి ఈ రీతిగా ప్రభు సేవలో మరి ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృప చూపాడు. కాబట్టి దేవుని సన్నిధిలో వాడబడాలని, మరి దేవుని కోసమే నిలబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నాకు వివాహమైంది, ముగ్గురు ఆడపిల్లలు కూడా దేవుని కృపను బట్టి వివాహాలు చేయగలిగాము. వారికి పెద్ద పాపకి 2 మగ పిల్లలు, వారు పరిచర్యలో ఉన్నారు.
అలాగే రెండో పాపకి ఒక బాబు. వాళ్ళు మంచిగా పని చేసుకుంటూ సహజీవనం సాగిస్తూ ఉన్నారు. మూడవ పాప, మరి ఆ పాపకు కూడా ఒక ఆడపిల్ల. మేమందరం కూడా ప్రభువులోనే జీవిస్తూ మరి ఆయన రాకడ వరకు నిలిచి ఉండాలని, నేనైతే ఆయన సేవలో అనేక ఆత్మలు సంపాదించాలని ఆశతో ఉన్నాను. మరి అట్టి ఆశ దేవుడు తీరుస్తాడని నమ్మకం ఉంది. కాబట్టి మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.